వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం హాల్టర్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చూద్దాం. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి హాల్టర్ నెక్ బ్లౌజ్, దట్ టు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. మీకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటి అంటే మరి హాల్టర్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ ఓపెన్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటాయా అని అంటారు కదా. సో నేను వాటి రెండింటికి డిఫరెన్స్ చెప్పుకుంటూ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. అందుకోసం మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇలా టైట్గా ఉంటుంది చూడండి, దీన్ని మనం బొద్దుపాటు అంటాం. ఈ రెండు బొద్దుపాట్లు మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఒకవేళ నార్మల్గా ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, ఈ క్లోజ్డ్ పార్ట్ మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత కింద కుట్టు కోసం పావించు డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇటు ఇట్లా టైట్గా ఉంటుంది కదా, దీన్ని బొద్దుపాటు అంటాం. ఈ బొద్దుపాటు వరకు ఇట్లా కట్ చేసేసుకోవడానికి ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. బొద్దుపాటు యూజ్ చేస్తే మనకి ముడతలు వచ్చేస్తాయి. అండ్ అదేవిధంగా పావించు కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి. ఇది ఎందుకోసము, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ జిప్ కానీ హుక్స్ కాజాలు పెట్టుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది బ్యాక్ ఓపెన్. ఒకవేళ మీకు ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, సేమ్ యాజ్ టీజ్గా ఇట్ సైడ్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. నేను బాడీ మెజర్మెంట్తో కట్ చేస్తున్నా, మీరు కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్తో తీసేసుకోండి. ఇదిగోండి, నాకు బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి 14.5 ఇంచెస్ కావాలి. ఇక నేను 14.5 ఇంచెస్ ఎక్కడ తీసుకుంటున్నా, ఈ పైన లైన్ దగ్గర నుండి 14.5 ఇంచులకి ఒక మార్కింగ్, అండ్ అదేవిధంగా పై లైన్ దగ్గర నుండి 15 ఇంచులకి ఒక మార్కింగ్. ఎందుకోసము అంటే భుజం దగ్గర వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకొని సేమ్ ఇంకొక ప్లేస్లో కూడా మార్క్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే షోల్డర్ లైన్ అనేది క్రాస్ పోకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్, మన బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ మనం నడుము కొలత తీసేసుకోండి. మరి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ ఉందనుకోండి, ఈ చెస్ట్ యొక్క కింద ఇక్కడ 1.5 ఇంచ్ ప్లేస్లో తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మన నడుము కొలత ఎంత వచ్చింది అంటే 32 ఇంచుల నడుము కొలత అయితే వచ్చేసింది. మీరు కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతనైనా కానివ్వండి, సేమ్ ఇప్పుడు నేను తీసుకున్న విధంగా టేప్ పైన తీసేసుకోండి. 28 ఉందా, 25 ఉందా, 42 ఉందా, సేమ్ ఇదిగోండి. ఇప్పుడు 32 ఇంచులు కదా, 32 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది, 8 ఇంచులు. 4 భాగాల కింద ఎందుకు ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం కట్ చేసేది 4 ఫోల్డింగ్స్ ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, ఈ లైన్ దగ్గర నుండి ఈ సెకండ్ లైన్ ఉంది కదా, సెకండ్ లైన్ దగ్గర నుండి 8 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఆ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది మన నడుము కొలత. నెక్స్ట్ మనకి అప్పర్ చెస్ట్ కొలత. అప్పర్ చెస్ట్ కొలత అంటే ఏంటి అంటే ఇది మన చెస్ట్ అనుకోండి, ఇది మన చెస్ట్ ప్లేస్. చెస్ట్ యొక్క కింద 1.5 ఇంచ్ ప్లేస్లో తీసుకునేది నడుము కొలత. చెస్ట్ పైన చంక దగ్గర రౌండ్గా తీసుకునేది అప్పర్ చెస్ట్ కొలత అంటాం. ఈ చెస్ట్ పాయింట్ ఉంటే చూసిరా, దీన్ని మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అంటాం. ఇప్పుడు మనం చంక దగ్గర చుట్టూ కొలుచుకునే కొలతని అప్పర్ చెస్ట్ కొలత అంటాం. ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే 38 ఇంచులు అయితే ఉంది. సో ఈ 38 ఇంచులని టేప్తోని 4 భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 9.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. టేప్తోని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ కదా ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా ఫోల్డ్ చేస్తే 9.5 ఇంచులు వస్తుంది. మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి, పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి. ఇది వచ్చేసి మనకి 9.5 ఇంచులు. ఇది మన ఏం కొలత, అప్పర్ చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేయాలి, అంతేగాని నడుము కొలత డ్రా చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా డ్రా చేయొద్దు. ఇదిగోండి, అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి. ఒక 2 ఇంచుల 1.5 ఇంచు 2 ఇంచుల తీసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసేది హాల్టర్ నెక్. ఓకే, హాల్టర్ నెక్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. మరి ఫుల్ షోల్డర్ అనేది ఎలా తీసుకోవాలి అంటే కస్టమర్ మన దగ్గరికి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ వేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసి ఉంటాయి కదా, వాళ్ళు వేసుకున్న డ్రెస్ కానీ బ్లౌజ్కి ఇక్కడ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసి ఉంటాయి. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్యాక్ సైడ్ మన చైన్ ఉంటుంది చూసినరా, ఆ ప్లేస్లో స్ట్రైట్గా పెట్టి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇప్పుడు నేను కట్ చేసే కస్టమర్కి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 15 ఇంచులు. 15 ఇంచులని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది, 7.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. మీకు ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అందులో సగం ఇక్కడ తీసేసుకోండి. ఇదిగోండి,
ఫుల్ షోల్డర్లో సగం ఎంత ఉంటే అంత. ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసేస్తున్నా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ అర్థమైంది కదా, ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అందులో సగం ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 16 ఉంది, 8 తీసుకోండి. 13 ఉంది, 6.5 తీసుకోండి. ఎంత ఉంటే అందులో సగం తీసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకున్నాం? 7.5 ఇంచులు తీసుకున్నాం. సేమ్ అదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ చంక మార్కింగ్ చేసుకోవాలి కదా, ఈ లైన్ అనేది కిందికి స్ట్రైట్గా రావడానికి మాత్రమే. ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి ఎవరికైనా 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది. 6 ఇంచులు తీసుకొని చెక్ చేసుకోవాలి అని చెప్తాం. ఇప్పుడు ఇది హాల్టర్ నెక్ అయినా కూడా సేమ్ బోట్ నెక్ స్టైలే. సో బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత ఉంటుంది అంటే ఏ సైజు వాళ్ళకైనా 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. ఫస్ట్ మనం 7 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం. ఓకే, 7 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా స్క్వేర్ బాక్స్ వచ్చింది కదా, స్క్వేర్ బాక్స్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇలా క్రాస్లో తీసేసుకోండి. క్రాస్లో తీసేసుకొని నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ మూలకి 1 పావు 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, అలా ఏమీ లేకుండా జస్ట్ నార్మల్గా 1 ఇంచ్ కంటే తక్కువ ఉండే విధంగా ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మనకు కావాల్సిన చంక కొలత వచ్చేసి 16.5 ఇంచులు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు. మరి ఇప్పుడు మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి ఎంత వచ్చింది, 8.7 ఇంచులు అయితే వచ్చేసింది. 8.7 ఇంచులని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది? 17.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఓకే, మనకు కావాల్సింది ఎంత? 16.5 అంటే 1 ఇంచ్ లూజ్ అవుతుంది. 1 ఇంచ్ లూజ్ అయినప్పుడు చంక భాగంలో ముడతలు వస్తాయి అండ్ షోల్డర్స్ కూడా జారిపోతాయి. అలా కావద్దు అనుకుంటే ఇప్పుడు మనకు తక్కువ కావాలి కదా, 17.5 వచ్చింది, మనకు తక్కువ కావాలి. సో లైన్ అనేది పైకి జరుపుకోండి. ఒకవేళ ఎక్కువ కావాలనుకోండి ఈ లైన్ కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు పైకి జరిపేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. 8.1 ఇంచ్. సో 8.1 ఇంచ్ని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 16.2 ఇంచులు. మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలి కదా, సో జస్ట్ స్లైడ్గా కిందికి డ్రా చేసేసుకోండి. కొంచెం ఇట్లా చాక్ పీస్ మార్కుతోని, చాక్ పీస్ అంత డిస్టెన్స్తోని ఇలా లోపలికి డ్రా చేసేసుకోండి. ఓకే, ఇదిగోండి ఈ కింది లైన్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి 8.2 కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది మనకి? 16.5 ఇంచులు. అంటే ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనుకోండి, అప్పుడు మనకి చంక భాగంలో లూజు టైట్ రాదు. ఇక్కడ లూజు టైట్ రాకపోతే ఆటోమేటిక్గా షోల్డర్స్ దగ్గర కూడా ప్రాబ్లం అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటి అనంటే ఇక్కడ తీసుకున్న చంక కొలత ఇక్కడ తీసుకున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం, బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది. ఈ ప్లేస్లో లూజ్ రావడం, టైట్ రావడం అలా ఏం ప్రాబ్లం అనేది జరగదు. ఓకేనా? సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. అండ్ ఇక్కడ మనం నెక్ మార్క్ చేసుకోవాలి కదా, నెక్ కోసం ఎలా మార్క్ చేస్తున్నా అనేది చూడండి. నెక్ యొక్క డీప్ వచ్చేసి 10 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ఓకే, నెక్ యొక్క డీప్ వచ్చేసి 10 ఇంచులు. ఇక్కడ పైన ఇదిగోండి ఈ పైన ప్లేస్లో ఒక 2.5 ఇంచులు వదిలేసేయండి. ఈ పైన ప్లేస్లో 2.5 ఇంచులు వదిలేసేయండి. ఇక్కడ హాల్టర్ నెక్ అంటే మొత్తం ఇట్లా ఫిల్ అయిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో మనకు కావాల్సిన నెక్ అనేది మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఈ ప్లేస్లో మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మరి వెడల్పు ఎంత తీసుకోవాలి అని అంటే ఇది వచ్చేసి మనకి కస్టమర్ చాయిస్. ఇప్పుడు కొందరు కస్టమర్స్ వచ్చేసి సైడ్కి డీప్ ఉండాలి అన్నారు అనుకోండి, ఎక్కువ తీసుకోండి. తక్కువ కావాలి అనుకుంటే తక్కువ తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్గా 3 ఇంచులు తీసుకుంటున్నా. ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే 4 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. 4, 4.5. లేదు నాకు డీప్ వద్దు అనుకుంటే 2, 2.5 ఇంచులు కూడా తీసేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ మీ ఇష్టం ఉన్న నెక్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి నేనైతే ఇలా డ్రాప్ లాగా మార్క్ చేసేస్తున్నా. ఓకే, నా కస్టమర్ ఏం చెప్పిండ్రు అంటే నాకు డీప్ ఉన్నా ఏం కాదు అని చెప్పిండ్రు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా. అండ్ వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, ఇదిగోండి డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండే విధంగా
తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదంతా చేసినా కూడా ఇటు సైడ్కి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇలా క్రాస్లో మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఈ ప్లేస్లో ముడతలు అనేవి రావు. ఇక్కడ ముడతలు రాకపోతే కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఇక్కడ నెక్ మార్క్ చేయలేదు ఏంటక్క అంటే నెక్ అనేది అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది హాల్టర్ నెక్. ఇక్కడ పైన మనకి 2 హుక్స్లు వచ్చేస్తాయి, ఇక్కడ కూడా హుక్స్లు వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్. ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న లైనింగ్ ఉంది కదా, ఇది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది. ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉన్నాయి, క్లోజ్డ్ పార్ట్ మనకు ఆపోజిట్లో ఉంది. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా టర్న్ చేసేసుకోండి. ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది అండ్ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసేది హాల్టర్ నెక్ బ్లౌజ్, అవునా? హాల్టర్ నెక్ బ్లౌజ్ అయినా మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది నార్మల్ డాటెడ్ బ్లౌజ్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. 3 డాట్ మెథడ్, 4 డాట్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇంకేంటి సింగిల్ డాట్ మెథడ్ అంటే షోల్డర్ టు వెస్ట్ మెథడ్ అండ్ సింగిల్ డాట్ మెథడ్ అండ్ ప్రిన్స్ కట్ మెథడ్, ఇలా డిఫరెంట్ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి నార్మల్గా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి నేను ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ క్లాత్ పైన ఇలా స్ట్రైట్గా పెట్టేస్తున్నా. చూడండి, స్ట్రైట్గా ఈ లైన్ వరకు మాత్రం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకోసం తీసుకున్నాం మనం? హుక్స్ కాజా పట్టీ కోసం తీసుకున్నాం. ఓకేనా, ఇది వచ్చేసి హుక్స్ కాజా పట్టీ కోసం తీసుకున్నాం బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే హుక్స్ కాజా పట్టీలు అవసరం లేదు కాబట్టి ఈ లైన్ వరకు తీసేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్ కాకుండా ఫ్రంట్ ఓపెన్ ఉందనుకోండి, మీరు బ్యాక్ అయితే ఇట్లా కట్ చేసేసుకుంటారు కదా, ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇటు ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ అప్పుడు. అంతే డిఫరెన్స్ తప్ప మిగతా బ్లౌజ్ కటింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఇదిగోండి ఈ ప్లేస్లో పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి, ఓకే, ఈ లైన్ వరకు మాత్రమే తీసుకున్నా. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీ కోసం. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మార్కింగ్ అయితే చేసేసుకున్నాం. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు, కింది పార్ట్ చంక భాగం ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ప్రిన్స్ కట్ మెథడ్లో కట్ చేద్దామని చెప్పినాను కదా. సో ప్రిన్స్ కట్ మెథడ్ కూడా మనం డిఫరెంట్ స్టైల్లో కట్ చేసుకోవచ్చు. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా లేదంటే మీకు క్లియర్గా అర్థం కావడానికైనా ఇప్పుడు నేను సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ వెనకాల భాగం ఎక్కడి వరకు ఉందో దానికంటే కిందికి ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి. అండ్ అదేవిధంగా సైడ్కి ఎక్కడి వరకు అయితే ఉందో దానికంటే సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఓకేనా, ఎందుకోసము అని అంటే ప్రిన్స్ కట్ కోసం నేను చూపిస్తాను తర్వాత. అండ్ అదేవిధంగా ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదక్కి అని కూడా కొందరు చెప్పే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ అయితే ఫాలో అవుతారు. నేను ఫాలో అయ్యే మెథడ్ అండ్ పర్ఫెక్ట్గా సెట్టింగ్ అయితే వచ్చేస్తుంది. మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను కట్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా మీరు చాలా అయితే చూసిండ్రు. అదేవిధంగా హాల్టర్ నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనే వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేసినాను, దాని లింక్ నేను దీనికి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ప్రిన్స్ కట్ చేయాలి. ప్రిన్స్ కట్ చేయాలి అంటే మనకి 2 పాయింట్స్ అయితే కరెక్ట్గా తెలిసి ఉండాలి. అది ఏంటి అంటే ఇదిగోండి, ఇప్పుడు ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ నుండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేది ఇలా కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్కి ఈ 2 చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే 7.5 ఇంచులు ఉంది. ఓకే, కొందరికి 7 ఉంటుంది, కొందరికి 8 ఉంటుంది, 7.5 ఉంటుంది. సో ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్కి 2 చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ 7.5 ఇంచెస్ ఉంది. 7.5 ఇంచెస్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మీకు? పావు తక్కువ 4 ఇంచులు. సేమ్ అక్కడ పావు తక్కువ 4 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోండి. మీకు 8 వచ్చింది అనుకోండి, 4 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఒక దగ్గర మార్క్ చేసేసుకొని ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి. ఎలా తెలుస్తుంది మరి అంటే కొలత బ్లౌజ్ నుండి తెలుస్తుంది అంటే మ్యాక్సిమం నాకైతే తెలియదు, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను ఖచ్చితంగా బొటిక్లో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటాను. ఇదిగోండి, భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా నోట్ చేసేసుకోవాలి. నేను తీసుకున్నప్పుడు ఎంత ఉంది అంటే 10.5 ఇంచుల మధ్యలో అయితే ఉంది. ఇదిగోండి 10 to 10.5 10.2 దగ్గర ఉండే.
చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది ఇప్పుడు మనకి క్లోజ్డ్ పార్ట్ కదా, క్లోజ్డ్ అంటే నెక్ సైడ్ ఎవరికైనా ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. అండ్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత 26 కంటే తక్కువ ఉందనుకోండి, ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి 1 ఇంచ్ లేదా 1/4 ఇంచు తీసుకోండి. 26 కంటే తక్కువ ఉండి చెస్ట్ అనేది అసలు లేదనుకోండి 1 ఇంచ్, అంటే చిన్న పిల్లల వాళ్ళకి కుట్టినప్పుడు 1 ఇంచ్, చెస్ట్ కొంచెం ఉంది అనుకున్నప్పుడు, నడుము కొలత తక్కువ ఉన్న చెస్ట్ మీడియం ఉంది అనుకున్నప్పుడు 1/4 ఇంచ్ తీసుకోండి. అండ్ అదేవిధంగా నడుము కొలత 26 నుండి 30 ఇంచుల మధ్యలో ఉందనుకోండి 1.5 ఇంచు, నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉందనుకోండి 2 ఇంచులు, 30 కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంది అని మనకు అనిపించినప్పుడు 2 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది, 30 కంటే ఎక్కువ. అండ్ ఇంకొకటి ఇంకా ఎక్కువ ఉందనుకోండి 2.5 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్కి నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది. సో నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నా, 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కూడా మీకు షేప్ సరిగ్గా రావట్లేదు అని చెప్తారు. సో షేప్ సరిగ్గా రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ఇది కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు, చూసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం లేదు, ఈ పార్ట్ని 4 భాగాల కింద ఫోల్డ్ చేసుకోమండి అని చెప్తున్నాను, అంతే. ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఇటు సైడ్కి 1/2 ఇంచ్, ఇదిగోండి ఈ ప్లేస్లో ఇటు సైడ్కి పక్కకి 1/2 ఇంచ్ తీసుకోండి. ఈ ప్లేస్లో 2 పాయింట్స్, ఇక్కడ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుకుంటూ మనం లైన్ అనేది డ్రా చేసేసుకోండి. కొంచెం కరువు స్కేల్ ఉంటేనేమో కరువు స్కేల్తో డ్రా చేయండి, లేదనుకుంటే ఇదిగోండి ఫస్ట్ ఇట్లా గీతలాగా గీసేసుకోండి. ఇప్పుడు గీతలాగా గీసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా గీతలాగా ఉందనుకోండి, మీకు పాయింట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. పాయింట్ ఫామ్ కాకుండా ఉండాలి అనుకుంటే ఇలా కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోండి, మీకు షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. మరి ఇది ఎక్కడ కలపాలి అని అంటే ఈ చంక భాగంలో 5 నుండి 6 ఇంచుల మధ్యలో కలిపేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొందరు కొంచెం పైకి కావాలని కూడా అడుగుతారు కస్టమర్ని బేస్ చేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు చెస్ట్ షేప్ అనేది ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇటు సైడ్కి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్పినాను కదా, ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేస్తాం, అవునా, ఈ ప్లేస్లో మనం కట్ చేస్తాం, మళ్ళీ స్టిచ్ చేస్తాం. స్టిచ్ చేసినప్పుడు ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. మరి కిందికి ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అని అంటే ఇదే కదా మన వెనకాల భాగం ఎక్కడి వరకు ఉందో ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక 1 ఇంచ్ పైకి ఇలా క్రాస్ తీసేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి కూడా ఇలా క్రాస్ తీసేసుకోండి. కేవలం ఇదిగోండి ఈ ప్లేస్లో మాత్రమే మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అవునా. ఇదిగోండి ఇదంతా కూడా కట్ చేస్తాం, కేవలం ఈ ప్లేస్లో ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉంటే కింద షేప్ కరెక్ట్గా వస్తుందా అంటే కరెక్ట్గా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి చెస్ట్ షేప్ అనేది ఇలా పైకి వస్తుంది కదా. సో చెస్ట్ షేప్ అనేది పైకి వచ్చినప్పుడు ఇది కొంచెం ఎక్కువ వస్తుంది, అందుకోసం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి, అంతే. సో మీకైతే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా. అండ్ హాల్టర్ నెక్ అని చెప్పి మీరు ఏమో చెప్తున్నారు అక్క అంటున్నారు కావచ్చు, కానీ సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది తెలవాలి అంటే బేసిక్ అయితే ఇది కట్ చేసుకున్న తర్వాతనే కదా మనం నెక్ కదా కట్ చేసుకోవడం కుట్టడం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైకి ఇక్కడికంటే పైన 3.5 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోండి, పైకి 3.5 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోండి. తీసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ నుండి మీకు నెక్ డీప్ ఎంత కావాలి అనుకుంటే అంత అయితే తీసేసుకోండి. సో ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను 7 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు. అండ్ అదేవిధంగా సైడ్కి వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకుంటున్నా. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, సైడ్కి 3.5 ఇంచులు తీసేసుకున్నా. 4 ఇంచెస్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, సైడ్కి 4 ఇంచెస్ తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు. సైడ్కి 4, కిందికి వచ్చేసి 7, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీకు ఒకవేళ రౌండ్ కావాలి అనుకోండి రౌండ్ తీసుకోండి, నాకు పాన్ షేప్ కావాలి, నేను పాన్ షేప్ మార్కింగ్ చేసేసుకుంటున్నా.
ఇదిగోండి. ఇక్కడ వరకు అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా, ఇక్కడ వరకు అయితే మీకు ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన 2 ఇంచులకు తీసుకుంటున్నా. కొంచెం మెడ సన్నం ఉందనుకోండి 1.5 ఇంచు చాలు. ఇప్పుడు నేను కట్ చేసుకునే వాళ్ళకి కొంచెం, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది నడుము కొలత 32, అప్పర్ చెస్ట్ కొలత 39. కొంచెం హెవీ నార్మల్ పర్సనాలిటీ, అంటే మరీ ఎక్కువ అని చెప్పలేను, మరీ తక్కువ అని చెప్పలేను, మీడియం ఉన్నారు కాబట్టి నేను 2 ఇంచులు తీసుకున్నా. మీరు కొంచెం సన్నం ఉన్నారనుకోండి, నన్ను చూసినారు కదా, సో నాకైతే 2 ఇంచులు తీసుకున్నా. నాకన్నా సన్నం ఉన్నారనుకోండి 1.5 ఇంచు తీసుకోండి. సో ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి 1.5 ఇంచు తీసుకుంటున్నా. ఇక్కడ ఎంత అయితే తీసుకుంటామో ఇక్కడ అంతకంటే కొంచెం తక్కువ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1.5. ఇక్కడ మీరు 1.5 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 1 ఇంచు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఎంత తీసుకుంటారు అంటే వెనకాల పట్టి అనేది వెడల్పును బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వెనకాల వచ్చేసి ఇదిగోండి 1.5 ఇంచుకు తీసేసుకుంటున్నా. ఎందుకంటే కుట్టు కోసం మళ్ళీ పోతుంది కాబట్టి 1.5 ఇంచుకు తీసుకుంటున్నా. 1.5 ఇంచు తీసుకుంటే కుట్టేసరికి 1 ఇంచుకు వచ్చేస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ కదా. ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తాను చూడండి. దీనికంటే మనం నెక్ మార్కింగ్ చేసుకున్న దానికంటే పైకి 3.5 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ పైకి ఒక లైన్ ఎక్స్ట్రా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి నేను 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నా. అండ్ ఈ 3.5 ఇంచుల లైన్ పైన దీనికంటే 1/2 ఇంచ్ తక్కువతోని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ పెట్టేసుకున్న తర్వాత ఈ లైన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్ వచ్చిన తర్వాత ఇది మీకు 1.5 ఇంచ్, అంటే వెనకాల పట్టీ లాంటిది ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలి అనుకుంటే తక్కువ తీసేసుకోండి. ఇది వచ్చేసి మీడియం, మీకు స్టిచ్ చేసేసరికి 1 ఇంచ్ వస్తుంది. ఎందుకంటే ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ లోపలికి పోతే స్టిచ్ చేసేసరికి మీకు 1 ఇంచ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ఉంది చూసినరా, ఇది వచ్చేసి మనకి దీనికి కలిపేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా మీరు స్టిచ్ చేసేసరికి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, హాల్టర్ షేప్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి ఆటోమేటిక్గా మనకి వెనకాలకు వచ్చేస్తుంది. ఈ ప్లేస్లో ఇంకొంచెం ఎవరైనా కస్టమర్స్ నాకు కొంచెం బ్రాడ్ కావాలి అనుకుంటే బ్రాడ్గా అయినా పెట్టేసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి సైడ్కి ఎంత బ్రాడ్ ఉన్నా మీకు ఏం ప్రాబ్లం రాదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒకసారి క్లియర్గా కేర్ఫుల్గా చూడండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఇదంతా లోపలికి తీసేసినప్పుడు ఇక్కడ మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా నెక్ కోసం ఇదిగోండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి కట్ అయిపోతుంది కదా, ఇదంతా నెక్. ఇప్పుడు ఇది కట్ చేసేసిన తర్వాత ఇది స్టిచ్ చేసేటప్పుడు ఇటు సైడ్కి వచ్చేస్తుంది. ఒకసారి బ్యాక్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, స్టిచ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ షోల్డర్ కలిపేసేయండి. ఓకే, ఈ షోల్డర్ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదా, ఈ పట్టీ వచ్చేసి మీకు ఇలా వెనకాలకు టచ్ అయిపోతుంది, సేమ్ వచ్చేస్తుంది. ఇదిగోండి. ఓకే, సో స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను, ఒకసారి చూసేసేయండి. అండ్ ఇది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కదా, నార్మల్గా కట్ చేసేసుకోండి. లాస్ట్కి ఫోటో యాడ్ చేస్తాను చూడండి.